హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 23rd ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెన్ జైల్లో ఉంటాడు. అతను ఖైదీ అయినప్పటికీ అతని పెద్ద హోదా కారణంగా జైల్లో ఉండే గార్డ్స్ అందరూ అతన్ని చాలా గౌరవంగా ట్రీట్ చేస్తున్నారు. ఒక గార్డ్ చెన్ దగ్గరికి వెళ్లి బయట జరుగుతున్న పరిస్థితిని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కు కుటుంబంలోని మగవాళ్ళందరినీ జైల్లో పెట్టారు, కానీ జిన్షావ్ మాత్రం నేరుగా అధికారుల దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్న నిర్దోషి అని ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోసము బాగా పోరాడుతుందని చెబుతున్నాడు. చెన్ అదంతా సైలెంట్ గా వింటున్నాడు, కానీ బయటికి మాత్రము ఏమీ చెప్పడు. ఇక జిన్షావ్ గవర్నర్ ముందు తన వాదనని మొదలు పెడుతుంది. మా నాన్నపై పెట్టిన ఆరోపణలు నిజం కావు. 2 లక్షల ధాన్యాన్ని తరలించాలంటే వందల సంఖ్యలో పెద్ద పెద్ద బండ్లు కావాలి. మా నాన్న ఒక సాధారణ అధికారి మాత్రమే. అంత పెద్ద ఏర్పాట్లు ఆయన ఒక్కడే ఎలా చేయగలడు? అది అసాధ్యమైన విషయమని వివరిస్తుంది. కానీ ఆ అధికారి అవన్నీ పట్టించుకునేలా లేడు. నువ్వు చెప్పేది కేవలం ఊహాగానాలు మాత్రమే, దానికి ఎలాంటి ఆధారాలు లేవు. మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ మీ నాన్న చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే కదా. అయినా ఈ కేసు నా పరిమితికి మించింది. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. నీ ఫిర్యాదుని వెనక్కి తీసుకొని అంటున్నాడు. కానీ జున్షావేమో నా దగ్గర ఆధారాలున్నాయి. గోదామును చూసుకునే సున్ షితావో అనే అధికారి ఈ ఘటన జరగడానికి 2 రోజుల ముందు కనిపించకుండా పోయాడు. అతడే ఈ కేసులో ముఖ్యమైన సాక్షి. అతన్ని వెతికి కనిపెడితే నిజం బయటపడుతుందని చెబుతుంది. కానీ అధికారి అందుకు ఒప్పుకోవడం లేదు. ఇతను నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో లేడు. ఈ కేసుని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని జిన్షావ్ కి అర్థమైపోతుంది. ఇక్కడేమో మన చెన్నుని ఆ కేసులో ఇరికించాడు కదా, అతని దగ్గరికి ఒక అతను వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ సంచితావో ఇంకా దొరకలేదని అతను భయపడుతున్నాడు. అప్పుడే అతనికి ఒక నిజం తెలుస్తుంది. మేము సంచితావోని వెతుక్కుంటూ వెళ్ళాము. అతను తప్పించుకోవడం కోసము నదిలో దూకాడు. అప్పటి నుంచి దాదాపు 15 రోజులుగా అతని కోసం వెతికాము, కానీ అతని ఆచూకీ కనిపించలేదు అని చెప్పడంతో ఆ మాటలు విని అతను కాస్త టెన్షన్ పడుతూ అతని శవం ఎవరికి దొరకకూడదు, ముఖ్యంగా జిన్షావ్ చేతికి మాత్రం అస్సలు చిక్కకూడదని అంటున్నాడు. ఇక ఇంటికొచ్చాక పనమ్మాయి జిన్షావ్ తో మాట్లాడుతూ అతను అసలు మన కేసు తీసుకోవడానికి సిద్ధంగా లేడు, ఇప్పుడు ఏం చేయబోతున్నామని అడుగుతుంది. జిన్షావ్ కి వెంటనే చెన్ను చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఈ కేస్ ని ఎంత ఎక్కువ రోజులు లాగగలిగితే అంత ఎక్కువ అవకాశాలు మనకి కలిసొస్తాయని చెప్పాడు కదా, దాని గురించి ఆలోచిస్తూ ఇప్పటి నుంచి మనం కూడా పోరాడాలి. వాళ్ళ దృష్టిని వేరే వైపు మళ్లిస్తాను. అంతలోపు ఈషియన్ ఆధారాల్ని వెతికి కనిపెట్టి తీసుకొని వస్తాడు అని చెబుతుంది. ఇక జిన్షావ్ ఏమో నిజాన్ని బయటకు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరొక వైపు ఈషియన్ కూడా సీక్రెట్ గా సాన్షికి వెళ్లి ఆధారాలని వెతుకుతున్నాడు. ఎందుకంటే చెన్ను కొన్ని రోజుల క్రితమే ఈషియన్ ని మీట్ అయ్యి జిన్షావ్ వాళ్ళ నాన్న త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అని చెబుతున్నాడు. అది విని ఈషియన్, అయితే జిన్షావ్ నే నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడగమని చెప్పు, అప్పుడు నేను తనకి హెల్ప్ చేస్తానని ఈషియన్ కాస్త బిల్డప్ ఇస్తున్నాడు. చెన్ను వెంటనే ఈషియన్ ని హెచ్చరిస్తూ జాంగ్ కి గు కుటుంబంపై ఆల్రెడీ చాలా పగుంది. ఈ కేసు గాని పరిష్కారం కాకపోతే గు కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. మీ సొంత అక్క కూడా ఆ కుటుంబంలోనే ఉన్నారు. అందుకే ఏదో ఒకటి చేసి నిజాన్ని బయటకు తీసుకొని రావాలని చెబుతున్నాడు. ఇంకా ఈషియన్ కి వేరే ఆప్షన్ లేక సాక్ష్యం వెతకడం కోసము షాన్సీకి వెళ్తున్నాడు. ఇక గు కుటుంబంలో అందరూ చాలా బాధలో ఉంటారు. ఏం చేయాలో ఎవరికి అర్థం కావడం లేదు. అంతలో ఈషియన్ వాళ్ళ అక్క ఒక బ్యాడ్ న్యూస్ చెబుతున్నారు. మా నాన్న మనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే రాజకీయ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, అందుకే ఆయన జోక్యం చేసుకోవడం లేదని చెబుతుంది. ఆ మాటలు విని నాన్నమ్మ బాగా కోప్పడుతూ పక్కనున్న వస్తువులన్నిటినీ విసిరేస్తున్నారు. మీ కుటుంబానికి అసలు కృతజ్ఞతే లేదు. మనకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయకుండా చేతులు ఎత్తేశారు. అది మాత్రమే కాదు, నీ తమ్ముడే స్వయంగా వచ్చి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లాడు. నీ కుటుంబానికి రక్త సంబంధం విలువే తెలియదా అని తిడుతున్నారు. అది విని అందరూ మౌనంగా ఉంటున్నారు. కానీ జిన్షావ్ మాత్రము ఈషియన్ వాళ్ళ అక్కకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆయన కూడా జైల్లోనే ఉన్నారు, మీరెందుకు తనని తిడుతున్నారని అడుగుతుంది. అంతలో గూలాన్ కోపంగా, జిన్షావ్ నువ్వు నోరుమై, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఆ జ్యోతిష్కుడు చెప్పింది నిజమే. నువ్వు అడుగుపెట్టిన చోటల్లా నాశనం జరుగుతుంది. నేను విన్నాను, మీ నాన్నే ఆ సహాయధాన్యాన్ని మార్చారంట. ఈ కష్టాలన్నిటికీ మీ నాన్నే కారణము. మీ వల్ల మా కుటుంబం నాశనం అయ్యిందని అరుస్తుంది. అది విని జిన్షావ్ భరించలేక లియాన్ చంప పగలగొడుతుంది. నన్నే కొడతావని లియాన్ అరుస్తూ ఉంటే ఇంక చాలు, నోరుముయ్, ఇకపై నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఆల్రెడీ మనపై దేశద్రోహం ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనలో మనమే గొడవ పడితే ఇంకా త్వరగా నాశనం అయిపోతాము. ఇది రాజద్రోహం లాంటి కేసు. కోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు. ఇప్పుడే మనం తీర్పు చెప్పకూడదు. ఈ కేసు తీవ్రత ఏంటో నీకు అర్థం కావడం లేదా అని తిడుతుంది. అది విని లియాన్ భయపడిపోయి నోరు మూసుకుంటుంది. ఇక నాన్నమ్మ కూడా కోప్పడుతూ, నిన్ను ఆల్రెడీ రూమ్ లో బంధించి ఉంచాము, అయినా నీ నోటిని అదుపులో ఉంచుకోలేకపోతున్నావు. నీ తలంతా పుకార్లతో, నోరంతా విషంతో నిండిపోయింది. అందరూ బయటికెళ్ళండి, నేను జిన్షావ్ తో పర్సనల్ గా మాట్లాడాలని అంటున్నారు. ఇక అందరినీ పంపించిన తర్వాత నాన్నమ్మ జిన్షావ్ తో మాట్లాడుతూ కోర్టు నుండి ఏమైనా సమాచారం వచ్చిందని అడుగుతున్నారు. లేదు, ఆయన కావాలనే ఈ
కేస్ ని ముందుకు తీసుకుని వెళ్లడం లేదు. దీని వెనకాల ఎవరో పెద్దవాళ్ళ హస్తం ఉంది, ఎవరో కావాలనే దీన్ని అడ్డుకుంటున్నారని చెప్పడంతో అయితే మన పని అయిపోయినట్టేనా అనేసి నాన్నమ్మ కాస్త కంగారు పడుతున్నారు. కానీ జిన్షో చాలా ధైర్యంగా, కాదు నాన్న వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్లారు, వాళ్ళని కూడా నేనే బయటకు తీసుకొని వస్తాను, అవసరమైతే రాజుగారి దగ్గరికి కూడా వెళ్తాను అని అంటుంది. జిన్షో, ఎలా అయినా జైలుకి వెళ్ళిన మన వాళ్ళందరినీ తిరిగి ఇంటికి తీసుకొనిరా, మేము ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాము, నీ కాళ్ళ మీద కూడా పడతాను అనేసి కాళ్ళ మీద పడబోతున్నారు. జిన్షో వెంటనే నాన్నమ్మని ఆపుతూ, మీరు కాస్త ధైర్యంగా ఉండండి, అది మాత్రమే కాదు నాకు మీ సహాయం కావాలి, మనం ఈ విషయాన్ని రాజుగారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి అంటే దానికి పెదనాన్న సంతకం కావాలి, మీరు వెంటనే జైలుకి వెళ్లి పెదనాన్నని కలవమని చెబుతుంది. నాన్నమ్మ కూడా అందుకు ఒప్పుకుంటున్నారు. ఏం జరిగినా పర్లేదు, నేను వెళ్లి మీట్ అవుతానని అంటున్నారు. ఇక్కడేమో చెన్ జైల్లో ఉంటున్న సమయంలో గ్రీవియన్స్ డ్రమ్ మోగుతుంది. ఆ సౌండ్స్ విని చెన్ ఆశ్చర్యపోతున్నాడు. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇన్ కేస్ ఆ కోర్టు అధికారి ఈ కేసుని తీసుకోకపోతే నేను నేరుగా చక్రవర్తి దగ్గరికి ఈ కేసుని తీసుకుని వెళ్తాను. వద్దొద్దు, అలా చేయకు, రాజుగారి దగ్గరికి కేసు వెళ్ళాలి అంటే ఆ గంట మోగించే ముందే నీకు 40 కొరడా దెబ్బలు పనిష్మెంట్ గా పడతాయి, అందువల్ల వద్దు అని చెబుతున్నాడు. కానీ ఇప్పుడు ఆ గంట సౌండ్ వినగానే అది జిన్షావే చేసిందని చెన్నికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక చెన్ను కాస్త కంగారు పడుతున్నాడు. ఈ అమ్మాయి చాలా మొండిది అనుకొని గార్డ్స్ ని పిలిచి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటున్నాడు. ఇక ఆ గంటని మోగించింది మరెవరో కాదు, మన జిన్షావునే. అధికారి మాట్లాడుతూ, ఇలా చూడమ్మా, నీకు ఖచ్చితంగా 40 కొరడా దెబ్బల పనిష్మెంట్ ఉంది, ముందు పనిష్మెంట్ ని పూర్తి చేసి తర్వాత వచ్చి మాట్లాడని అంటున్నాడు. మీరు చెప్పింది నిజమే, గంట కొట్టడానికి ముందు సాధారణంగా 40 కొరడా దెబ్బలు శిక్షగా పడతాయి. అయితే చట్టంలో ఒక మినహాయింపు ఉంది, ఎవరైనా సెన్సార్ అధికారి అనుమతి ఇస్తే ఆ 40 దెబ్బల శిక్ష అవసరం ఉండదు. కరెక్టే కదా అని అడుగుతుంది. అది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నీకు పర్మిషన్ ఎవరిచ్చారని అడుగుతున్నాడు. మా పెదనాన్న ప్రస్తుతం జైల్లో ఉన్నా అతని అధికారిక హోదా ఇంకా పూర్తిగా తీసేయలేదు, అతని ఇంకా సెన్సార్ చీఫ్ గానే ఉన్నారు, అందుకే ఆయన అధికారికంగా సంతకం చేశారు, నాకు పర్మిషన్ ఇచ్చారు అనేసి ఆ పర్మిషన్ లెటర్ ని తీసి చూపిస్తుంది. అందుకే జిన్షో నాన్నమ్మ హెల్ప్ తీసుకుని జైలుకి వెళ్లి పెదనాన్న సంతకం తీసుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఆ అధికారి ఏం చేయలేకపోతున్నాడు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా అని అడుగుతున్నాడు. ఇక జిన్షో అందరి ముందు ఆ సున్షితావో చనిపోయాడు, అతని శవాన్ని నేనే కనిపెట్టాను, అది నా దగ్గరే ఉంది అని చెప్పడంతో ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. ఇక అదే సమయంలో అక్కడ జరుగుతున్నదంతా ఒక అతను సీక్రెట్ గా నిలబడుకుని వింటున్నాడు. అది అసాధ్యము, నిన్న రాత్రి నేనే ఆ శవాన్ని డిస్పోజ్ చేశాను, ఇదెలా జరిగింది అనుకుని ఆశ్చర్యపోతున్నాడు. ఇక ఆ విషయం వాంగ్కి కూడా తెలుస్తుంది. అది విని అతను షాక్ అయిపోతున్నాడు. జిన్షో సన్సితావో బాడీని తీసుకొని వచ్చి కోర్టులో అప్పజెప్పారని చెప్పడంతో అతను ఆశ్చర్యపోతూ, ఇదెలా జరిగింది, నిన్న రాత్రి ఆ శవాన్ని నీటిలో నుంచి మా వాళ్ళే బయటకు తీశారు, నిన్న రాత్రి ఆ శవాన్ని నేనే కాల్ చేయాల్సింది, అనవసరంగా నా మనుషులకి అప్పజెప్పి తప్పు చేశానని ఫీల్ అవుతున్నాడు. ఇక్కడేమో జిన్షో కోర్టులో ఆ శవాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నీకు ఈ శవం ఎక్కడ దొరికిందని అధికారి అడుగుతున్నాడు. ఆ సంచితావో ధాన్యం తరలించే కొన్ని రోజుల ముందు కనిపించకుండా పోయాడు, అతని చివరి కదలికల్ని గమనించాను, అతను ఒక రథాన్ని అద్దెకి తీసుకుని మరుసటి రోజు ఇంటికి వెళ్తానని చెప్పాడు, అదే రోజు రాత్రి నది దగ్గర ఒక వ్యక్తితో కలిసి భోజనం చేశాడు, ఆ తర్వాత నుండే అతను కనిపించడం లేదు, నేను ఆ ప్రదేశాన్ని బాగా పరిశీలించాను, ఇన్ కేస్ అతన్ని అక్కడే చంపి ఉంటే వర్షాల కారణంగా శవం దిగువ ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుంది, అందుకే మా మనుషులకి చెప్పి నది దిగువ ప్రాంతాల్లో వెతకమని చెప్పాను, అక్కడే మాకు అతని శవం దొరికింది, అది మాత్రమే కాదు అతను నీటిలో పడి చనిపోలేదు, అతని మెడపై తాడు గుర్తులు ఉన్నాయి, అతన్ని ఎవరో గొంతు పిసికి చంపారు, ఆ తర్వాత నదిలో పడేశారని చెప్పడంతో అది విని అందరూ షాక్ అయిపోతున్నారు. అది మాత్రమే కాదు, మా మనుషులు శవాన్ని తీసుకొస్తుండగా కొందరు దాన్ని లాక్కోవడానికి ట్రై చేశారు, అందుకే మేము ఒక నకిలీ శవాన్ని అక్కడ వదిలిపెట్టేసి అసలు శవాన్ని రహస్యంగా ఇక్కడికి తీసుకొని వచ్చాము అని చెబుతుంది. అది విని అధికారి కాస్త షాక్ అవుతూ, నీలాంటి కూతుర్ని పెంచినందుకు మీ నాన్న చాలా గర్వపడతాడు, కానీ పోస్ట్ మార్టం చేయడానికి కాస్త టైం పడుతుంది, నువ్వు ఇప్పుడు బయలుదేరు, నేను కబురు పంపిస్తాను అనేసి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాడు. జిన్షా వెంటనే అక్కడున్న ప్రజలందరినీ చూస్తూ, ప్లీజ్ నా మాట నమ్మండి, ఇందులో మా నాన్న తప్పేమీ లేదు, మా నాన్నని కావాలనే ఎవరో ఇరికించారు, మా నాన్న రిలీఫ్ ఫండ్ నుండి ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు, అది మాత్రమే కాదు నేను సాంక్షిలో ఉండే కరువు బాధితుల కోసము మా కుటుంబం తరపున 50,000 వెండి నాణాల్ని అలానే మా కుటుంబం దగ్గర ఉన్న ధాన్యం మొత్తాన్ని ప్రజలకు అందిస్తాను అని ప్రకటిస్తుంది. అది మాత్రమే కాకుండా నాకు కావాల్సిందల్లా ఒక్కటే, ఈ కేసు గురించి పూర్తిగా విచారణ జరపండి, నిజమేంటో ప్రజలకు తెలియజేయండి అని చెబుతుంది. ఆ మాటలు విని అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి నిజంగా ధాన్యం దొంగలించి ఉంటే ఇప్పుడు తన సొంత డబ్బుతో ప్రజలకు ఎందుకు హెల్ప్ చేస్తారు, జిన్షా వాళ్ళ కుటుంబం తప్పు చేసినట్టు మాకు అనిపించడం లేదు అనేసి ప్రజలందరూ జిన్షాకి మద్దతు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. చివరకు ఈ విషయం రాజు వరకు వెళ్తుంది. రాజు మాట్లాడుతూ, జీ కుటుంబం అంటే జిన్షా వాళ్ళ అమ్మమ్మ కుటుంబం కదా, వాళ్ళు మనకి ఆల్రెడీ భూ సర్వే విషయంలో
చాలా హెల్ప్ చేశారు. జిన్షో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా ప్రజల్ని కాపాడడానికి కూడా తన సంపదని మొత్తం ఉపయోగించింది. ఇలాంటి కుటుంబము ధాన్యం దొంగిలించింది అంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది. ఈ కేసులో ఏదో తప్పుంది. కేసుని సరిగా ఎంక్వైరీ చేయమని అరుస్తున్నాడు. అది చూసి అతను కూడా భయపడిపోతున్నాడు. ఇక్కడేమో మాస్టర్ అందరినీ తిడుతున్నాడు. ఏదో ఒక్క దెబ్బకి 2 పెట్టెల్ని పడేస్తాను, అది ఇదని సొల్లు చెప్పాడు. ఒక్క పని కూడా సరిగా చేత కాదా అని అరుస్తున్నాడు. అంతలో అసిస్టెంట్ మాట్లాడుతూ, మాస్టర్ చెన్ని ఇంకా జైల్లోనే ఉన్నారు. అతను కమాండర్ జాంగ్ ద్వారా మీకు ఒక కబురు పంపారు. అతను మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాడంట అని చెప్పడంతో మాస్టర్ వెంటనే చెన్నుని మీట్ అవుతున్నాడు. ఈ కేసు కాస్త రిస్కీగా ఉంది, అందుకే నేను బయటికి తీసుకొని రాలేకపోయాను, సారీ అని అంటున్నాడు. పర్లేదు మాస్టర్, నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికే రమ్మన్నాను. నేను జిన్షావుని ప్రేమిస్తున్నాను. తనని కాపాడమని అడగడానికే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. నేను జైల్లో ఉంటున్నప్పుడే తనని ఇష్టపడుతున్నానని రియలైజ్ అయ్యాను. అందుకే మీ దగ్గర దీని గురించి ముందే చెప్పలేదు. దయచేసి గు కుటుంబాన్ని కాపాడండి అని వేడుకుంటున్నాడు. మాస్టర్ వెంటనే జిన్షో చాలా తెలివైన అమ్మాయి, తనకి నేను హెల్ప్ చేస్తాను అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక మాస్టర్ అధికారులందరినీ పిలిపించి మాట్లాడుతున్నాడు. మనం ఒకరిని ఇరికించడం కోసము ధాన్యాల విషయంలో కాస్త గందరగోళం చేశాము, కానీ దాని వల్ల నాకు ఒక మంచి జరిగింది. ఈ కేసులో చాలా మంది అధికారులు లంచం తీసుకున్నారు. చిన్న ఉద్యోగుల నుండి పెద్ద మంత్రుల వరకు అందరూ అవినీతిలోనే ఉన్నారు. ఇలా మొత్తం వ్యవస్థ అవినీతితో నిండిపోయింది. ఆల్రెడీ ట్యాక్స్ రీఫార్మ్ జరుగుతుంది. ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వం మొత్తము తారుమారవుతుంది. అది మాత్రమే కాదు, జిన్షా వాళ్ళ నాన్న నేరస్తుడు కాదు, అతని నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది. అందుకే అతన్ని 7వ స్థాయి మెజిస్ట్రేట్ గా నియమిస్తూ వేరే ప్రాంతానికి బదిలీ చేస్తున్నాడు. ఇంకంతే కదా, అందరూ బయలుదేరండి అని చెబుతున్నాడు. అంతలో ఒక అతను చెన్ ఇంకా జైల్లోనే ఉన్నాడు, మరి చెన్ను సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. పాపం అతను ఇదంతా అనవసరంగా భరించాడు. అతన్ని వెంటనే విడుదల చేయండి, అతనికి ఇందులో ఎటువంటి సంబంధం లేదు. కానీ కొన్ని రోజులు అతన్ని పదవి నుండి తొలగించండి. అతను ఇంకా చిన్నవాడే, కొన్ని రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఓకే అనేసి అందరు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఇక మరోవైపు చెన్ను జైల్లో ఉండగా జాంగ్ కమాండర్ అతన్ని కలవడానికి వస్తాడు. అతడు కోపంగా ఈషన్ని నువ్వే ఆ ఊరికి పంపించావా అని అడుగుతున్నాడు. నేను పంపితే నీకేంటి, పంపకపోతే నీకేంటి, ఓ నీకు కూడా ఆ కేసులో సంబంధం ఉందా, అందుకే ఇలా భయపడుతున్నావా అని అడుగుతున్నాడు. అది విని జాంగ్ కోప్పడుతూ ఇప్పుడే నేను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. చెన్ను మాత్రం చాలా ప్రశాంతంగా, చంపు, నేను కేబినెట్ మంత్రిని, నేను బ్రతుకుంటే నీ గురించి ఇంకా ఎక్కువ మ్యాటర్స్ బయటపడే అవకాశం ఉంటుంది. కానీ నన్ను జైల్లో చంపితే నువ్వు ఈ జైలు తలుపు దాటి కూడా బయటకు వెళ్ళలేవు. జైలులో ఒక ఉన్నత అధికారిని చంపితే అది నేరుగా రాజుకి తెలిసిపోతుంది, నిన్ను వెంటనే శిక్షిస్తారు అని చెబుతున్నాడు. ఆ మాటలు విని జాంగ్ కి బాగా కోపం వస్తుంది. కానీ అతను ఏమీ చేయలేక సైలెంట్ గా అక్కడి నుండి బయటకు వెళ్లిపోతున్నాడు. ఇక చెన్నేమో ముందుగానే ఈషియన్ కి ఒక రహస్యమైన పని అప్పచెప్పి పక్క ఊరికి పంపించి ఉంటాడు. ఇప్పుడు ఈషియన్ అతన్ని పట్టుకొని ఊరికి తిరిగి తీసుకొని వస్తుంటే అతని చంపడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఈషియన్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తున్నాడు. ఆల్రెడీ చెన్ను ముందుగానే పక్క ఊర్లో ఒక ధాన్యం వ్యాపారి ఉన్నాడు. అతని దగ్గర సీక్రెట్ లెడ్జర్ బుక్ ఉంది. ఆ పుస్తకంలో ఎన్నో సంవత్సరాలుగా ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని రమ్మని చెప్పే ఈషియన్ ని అక్కడికి పంపించినట్టు ఉన్నాడు. నువ్వు నన్ను నీ కత్తిలా వాడుకుంటున్నావు, నేను వెళ్ళనని ఈషియన్ అంటున్నాడు. ఇలా చూడు, ఆ కమాండర్ జాంగ్ ఉన్నాడు కదా, అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నువ్వు కనుక ఆ సాక్ష్యాన్ని కనిపెట్టి ఇక్కడికి తీసుకొని రాగలిగితే అతను కూడా అందులో ఇరుక్కుంటాడని చెబుతున్నాడు. ఇంకా కమాండర్ జాంగ్ గురించి చెప్పగానే ఈషియన్ కూడా అందుకు ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాతే అతన్ని కనిపెట్టి తీసుకొని రావడానికి పక్క ఊరికి వెళ్లి ఉంటాడు. ఇప్పుడు ఈషియన్ వాళ్ళ మనుషులు అక్కడ ఉన్న వాళ్ళందరితో ఫైట్ చేసి అతన్ని జాగ్రత్తగా క్యాపిటల్ సిటీకి తీసుకొని వస్తున్నారు. ఇక మన జిన్షావేమో గురాంగ్ దగ్గరికి వెళ్లి చెన్ ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారని అడుగుతుంది. అతను ఇంకా బయటకు రాలేదు. అతను బయటకు రాగానే సమాచారం ఇవ్వడం కోసము మన మనుషుల్ని సెట్ చేశాను. సమాచారం రాగానే నీకు చెబుతానని చెబుతున్నాడు. ఇక మరోవైపు మాస్టర్ రాజుగారితో మాట్లాడుతున్నారు. అంతలో ఈషియన్ వచ్చారు అన్న సమాచారం తెలియగానే రాజుగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వెంటనే లోపలికి రమ్మని చెప్పండి అని చెబుతున్నాడు. ఇప్పుడు ఈషియన్ వెంటనే లోపలికి వచ్చి రాజుగారికి విష్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ లెక్కల పుస్తకాన్ని రాజుకు చూపిస్తూ ఇవన్నీ ఆ ధాన్యం వ్యాపారి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాను. ఇందులో ఎవరెవరికి ఎంతెంత లంచం ఇచ్చారో అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉన్నాయి అని చెబుతున్నాడు. ఆ మాటలు విని మాస్టర్ కూడా కాస్త టెన్షన్ పడుతున్నాడు. ఇక్కడేమో రిమైనింగ్ మంత్రులంతా హ్యాపీగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒక అతను వచ్చి రాజుగారు మిమ్మల్ని లోపలికి పిలిచారని చెప్పడంతో రాజుగారు పొగడ్డానికే పిలిచారేమో అనుకుని హ్యాపీగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళగానే మాస్టర్ అతని మీద బాగా అరుస్తున్నాడు. దాదాపు 3000 వెండి నాణాలు లంచంగా తీసుకున్నట్టు ఇందులో స్పష్టంగా రాసి ఉంది. నీ భార్య అలానే అతని భార్య కలిసి చాలా లంచం తీసుకుని ఉన్నారు, దీనికి నీ సమాధానం ఏంటి అని అడుగుతున్నారు. ఆ మాట విని అతను బాగా భయపడిపోతున్నాడు. నాకేమీ తెలియదు, నా భార్య చాలా కుటుంబాలతో స్నేహంగా ఉంటుంది, మేబీ వాళ్ళ
వాళ్ళు ఏమైనా బహుమతిగా ఇచ్చుండొచ్చు, లంచం తీసుకునేంత ధైర్యం అయితే నా భార్య చెయ్యదు అనేసి ఆ తప్పుని తన భార్య మీదకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. సరే ఓకే, ఇది ఆయనకి తెలియకుండా జరుగుండొచ్చు, కానీ ఆయన మన మంత్రివర్గంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ కేసుని సీక్రెట్ గా ఎంక్వైరీ చెయ్యండి, అతని గౌరవాన్ని కాపాడండి. అంతలో ఈషన్ అడ్డుపడి అయితే చెన్ను కూడా మంత్రే కదా, కానీ ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారని చెబుతున్నాడు. ఆ మాటలు విని మాస్టర్ కి బాగా కోపం వస్తుంది. కాస్త వదిలితే వీడు చెన్నుకి మళ్ళీ పదవిని కూడా ఇప్పించేలా ఉన్నాడు అనుకుని ఉరిమి చూస్తున్నాడు. రాజు వెంటనే అయినా చెన్ను నిర్దోషి, అతన్ని ఎందుకు జైల్లో ఉంచారు, వెంటనే అతన్ని విడుదల చేయమని చెబుతున్నాడు. దాంతో రాజు ఫైనల్ గా ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయమని, అలానే చెన్నుని రిలీజ్ చేయమని చెబుతున్నాడు. ఇంకా ఈ కేసు పూర్తిగా క్లోజ్ అవ్వడంతో జిన్షో వాళ్ళ నాన్నతో పాటు కుటుంబంలోని మగవాళ్ళందరినీ జైలు నుంచి విడుదల చేస్తున్నారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికి వస్తున్నారు. నాన్నమ్మ అందరితోనూ మాట్లాడుతున్నారు, కానీ జిన్షా వాళ్ళ నాన్నతో మాత్రము మాట్లాడడం లేదు. ఎందుకంటే అతని వల్లే వీళ్ళందరూ జైలుకి వెళ్లారు కదా, అందుకని కాస్త కోపంగా ఉన్నారు. జిన్షా వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోతున్నారు. నాన్న వెంటనే గూలాన్ తో మాట్లాడుతూ జిన్షా ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాడు. అక్క షాప్ కి వెళ్లిపోయిందని చెప్పగానే ఎవరు నా గురించి పట్టించుకోవడం లేదు, అందరికి నేను విలన్ అయిపోయానా, నా మీద ఎవరికి ప్రేమ లేదా అని అరిచేసి లోపలికి వెళ్లిపోతున్నాడు. ఇక చెన్నుని జైలు నుండి రిలీజ్ చేస్తున్నారు. చెన్ను బయటకు వస్తున్నప్పుడు ఆ ఇంకొక అధికారిని అరెస్ట్ చేసి లోపలికి తీసుకుని వెళ్తున్నారు. ఓ, నువ్వు లోపలికి వచ్చేసావా, అయితే నేను బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చింది అనేసి చెన్ను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అనుకొని సరే సరే జాంగ్ ఎక్కడికి వెళ్ళాడు, నన్ను ఇంకా ఎందుకు మీట్ అవ్వడానికి రాలేదని అడుగుతున్నాడు. ఓ అదా, ఈ కుట్రలో జాంగ్ కమాండర్ హస్తం కూడా ఉందని ఎంక్వైరీలో తేలింది. రాజుగారు అతన్ని పదవి నుండి తీసేశారు, అతనికి ఏ అధికారము లేదు అని చెప్పడంతో ఆ మాట విని ఇతను షాక్ అయిపోతున్నాడు. అయితే నన్ను ఎంక్వైరీ చేయడానికి వచ్చేది ఈషేనా అని కంగారు పడుతున్నాడు. ఇక చెన్ను జైలు నుండి విడుదలయ్యి బయటకు వెళ్తున్న సమయంలో ఈషన్ ఎదురవుతున్నాడు. అతను జాంగ్ ని ఎంక్వైరీ చేయడానికి లోపలికి వెళ్తున్నాడు. ఆ సమయంలో చెన్ను ఈషియన్తో జాంగ్ కి ఆ విషయం గురించి తెలుసు అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చేసి చెన్ను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఈషియన్ ఒక సీక్రెట్ డాక్యుమెంట్స్ అన్ని ఉండే రూమ్ దగ్గరికి వస్తున్నాడు. అక్కడ టోకెన్ ఉంటేనే లోపలికి అలో చేస్తారంట. ఈషియన్ తన టోకెన్ ని తీసి చూపియగానే అతన్ని లోపలికి అలో చేస్తున్నారు. చూస్తే లోపలేమో చాలా పెట్టెల నిండుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో చెన్నుకు సంబంధించిన ఏదో డాక్యుమెంట్ బాక్స్ కనిపిస్తుంది. అది చూడగానే ఈషియన్ ఏదో ఆలోచిస్తున్నాడు. ఇక్కడేమో జిన్షో చెన్ను గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది కదా, అక్కడికి పరుగులు తీస్తూ ఉంది. చూస్తే చెన్ను అక్కడ లేడు. నేనే కాస్త ఎర్లీగా వచ్చానేమో అనుకుని చెన్ను ఇచ్చిన విజిల్ ని తీసి ఊదడం మొదలు పెడుతుంది. అంతలో చెన్ను అక్కడికి వస్తున్నాడు. జిన్షో అతన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జిన్షో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చెన్ను నవ్వుతూ నేను బాగానే ఉన్నాను కదా, మరెందుకు ఏడుస్తున్నావని అడుగుతున్నాడు. ఏమో నాకు అర్థం కావడం లేదు అనేసి జిన్షో చెన్నుని హగ్ చేసుకుంటుంది. అది చూసి అసిస్టెంట్లు ఇద్దరు నవ్వుకుంటున్నారు. వెంటనే అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.